హృదయ వైద్య రంగంలో తెలంగాణను జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా మరో ముందడుగు పడింది. మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ఫెలోస్ ఇండియా 2026 పేరుతో అధునాతన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ శిక్షణ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ అకాడమిక్ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖ కార్డియాలజీ వైద్య నిపుణులు హాజరై ఆధునిక హృదయ చికిత్సలపై లోతైన అవగాహన పొందారు. 3 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో క్లిష్టమైన కొరోనరీ యాంజియోప్లాస్టీలు, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ చికిత్సలు, ఆధునిక వాల్వులార్ ప్రొసీజర్లు, కొత్త వైద్య పరికరాలు, భవిష్యత్ కార్డియాలజీపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. దీంతో అధునాతన హృదయ వైద్య శిక్షణకు హైదరాబాద్ హబ్గా గుర్తింపు పొందిందని నిర్వాహకులు తెలిపారు. నేను డాక్టర్ శరత్ రెడ్డి, కార్డియాలజిస్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్స్. నాతో ఉన్నది డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు, కార్డియాలజిస్ట్, మెడిట్రీనా హాస్పిటల్స్, కేరళ. సో ఈరోజు మనం ఐసిఆర్టిఎఫ్ ఫౌండేషన్ ద్వారా ఫెలోస్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏదైతే కార్డియాలజిస్టులు ట్రైన్ అయిన తర్వాత బయటికి వస్తున్నారో ఆ కార్డియాలజిస్ట్కి, అంటే ఇప్పుడు మనకి వరల్డ్లో ఈ టెక్నాలజీ, అంటే న్యూ టెక్నాలజీ వచ్చే టైం అనేది చాలా కట్ షార్ట్ అయిపోయింది. సో ఎవ్రీడే న్యూ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ సైన్స్. మెయిన్గా మెడికల్ సైన్స్లో అయితే ఇంకా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి. ఇండియన్ డేటాని ప్రమోట్ చేయడానికి ఫెలోస్ ఇండియా ద్వారా, ఐసిఆర్టిఎఫ్ ద్వారా వీఆర్ ప్లానింగ్ ఇండియన్ రిజిస్ట్రీస్. ఆ రిజిస్ట్రీ డేటా ఇవన్నీ కలెక్ట్ చేసి ఒక ఇండియన్ డేటాని బిల్డ్ చేసి, అంటే మనం ఇండియన్స్ మీద ట్రీట్మెంట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఒక ఇండియన్ డేటా బ్యాక్డ్రాప్తో తీసుకుంటే ఆబ్వియస్గా మనకి కరెక్ట్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఫెసిలిటీని కూడా మనకి ఫెలోస్ ఇండియా ఐసిఆర్టిఎఫ్ ద్వారా మనం క్రియేట్ చేస్తున్నాము. దీన్ని కమింగ్ ఇయర్స్, నెక్స్ట్ 4 to 5 yearsలో దీన్ని ఈ ఐడియాని కూడా స్ట్రెంథన్ చేసి, అండ్ అందరూ అంటే కార్డియాలజిస్టులు ఎవరైతే మనకి క్వాలిఫై అయ్యి బయటకు వస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఈ ప్రోగ్రాంలోకి ఇన్వాల్వ్ చేసి ఓవరాల్గా మన ఒక కంట్రీ డేటాబేస్ని స్ట్రెంథన్ చేయడానికి కూడా వర్క్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం ద్వారా.